శ్రీ శ్యామలాంబికాయే నమో నమః. అందరికీ నమస్కారం అండి. శ్యామలా నవరాత్రుల్లో రెండవ రోజు. ఈరోజు శుక్రవారము. అమ్మకి చాలా ఇష్టమైన రోజు, చాలా శుభప్రదమైన రోజు. రెండవ రోజు శ్యామలాదేవిని ఎర్ర మందార పువ్వులతో పూజ చేసుకున్నామండి. పూజ అయిపోయింది. రెండవ రోజు శ్యామలాదేవిని విదియ తిథి రోజు, అంటే మన తెలుగు తిథుల ప్రకారము విదియ ఈరోజు శ్యామలమ్మని వాగ్వాదిని శ్యామల కింద పూజించుకోవాలండి. వాగ్వాదిని శ్యామల అంటే సాక్షాత్తు సరస్వతి స్వరూపము. సరస్వతీదేవి శ్వేత వస్త్రాలలో తెల్ల చీర కట్టుకుని ఆమె కచ్చపి పట్టుకుని ఎలా ఉంటారో ఈరోజు శ్యామలమ్మ కూడా సరస్వతీ రూపంలోనే ఉంటారు అని సంకేతిస్తుంది. ముందుగా అమ్మకి పాదపూజ చేసుకుని ఇవాళ వాగ్వాదిని శ్యామల కాబట్టి తెలుపు చీర కట్టుకున్నానండి అమ్మకి. ఇది మొదటి పాయింట్. తర్వాత అమ్మకేమొచ్చి అమ్మ పాదాలకు కూడా ఎర్ర పువ్వులతో 16 నామాలు చదువుకొని పూజ చేసుకున్నాము. తర్వాత అమ్మ వీణ చూసారా అండి? ఈ వీణ నేను ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, వెల్వెట్ బ్లౌజ్ పీస్, దాంతో చేసుకుని చిన్న చిన్న పర్ల్స్ అంటించుకుని మొత్తం అమ్మకి కచ్చపి చేసుకున్నానండి. దీని వీడియో లింక్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో కాస్తే ఎవరైనా చేసుకుందాం అనుకుంటే లింక్ మళ్ళీ పెడతానండి. చక్కగా చూడండి. ముత్యాలు అంటే అమ్మకి చాలా ప్రీతికరం కాబట్టి ఇలా ముత్యాలతో మనం కచ్చపి చేసుకోవచ్చు. అమ్మని చూసేసుకుందామండి. అమ్మ తెల్లని శ్వేత పట్టు చీర వస్త్రంలో వచ్చారు. తర్వాత వాగ్వాదిని అమ్మవారి ఫోటో మీరు చూసినట్టయితే అమ్మకి కిరీటం ఇలాగే ఉంటుందండి. ఈ కిరీటాన్ని ప్రింట్అవుట్ తీయించుకుని దాని మీద మళ్ళీ కొంచెం స్టోన్స్, పర్ల్స్ అన్నీ అంటించుకుని ఇదంతా నైట్ అయిపోయిందండి ఈ కిరీటం చేసుకోవడానికి. వాటి మీద చిన్న చిన్న పూసలు అన్నీ అంటించుకొని వాగ్వాదిని శ్యామలాదేవి ఎలా ఉంటారో అట్లానే రావాలి అని కిరీటం కూడా చేసుకున్నానండి. వాగ్వాదిని శ్యామల తెల్ల చీరలో ఒక చేతిలో పుస్తకం అండి, ఇంకొక చేతిలో అమ్మ కలం పట్టుకుని సరస్వతి స్వరూపిణిగా మనకి దర్శనం ఇస్తారు ఈ రెండో రోజు. ఆమె చదువులకి అంటే సరస్వతీదేవికి వాగ్వాదినికి ఏమీ తేడా లేదండి. అందుకనే అమ్మ శ్వేత వస్త్రంలో ఎక్కువ దర్శనం ఇస్తారు. ఈరోజు అమ్మ దయతోనే వాగ్వాదిని శ్యామలమ్మ చక్కగా మా ఇంటికి వచ్చారండి. ఏదైనా మనం అణువంత జీవులవేనండి. ఏదైనా అమ్మ ఇష్టాలు అనుగ్రహం లేకపోతే చీమైనా కదలదు అంటారు కదా. అమ్మకి రోజు తప్పకుండా మంగళహారతి ఇచ్చుకోండి, అలాగే ధూపం వేసుకోండి. రెండు అమ్మకి ప్రీతికరం అండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ జగమున చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవి మము బ్రోవవి మంగళనాయకి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కళల జ్యోతుల కర్పూర హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. ఓం శ్రీ మాత్రే నమః. మనము ప్రసాదాలు ఎంత శ్రద్ధగా చేస్తున్నామో అలాగే రోజు అమ్మకి మన గొంతు ఎలా ఉన్నా పర్వాలేదు మంగళహారతి పాడుకోండి. అమ్మ తప్పకుండా మన మాటలు మన పాటలు వింటారు. అలాగే ధూపాన్ని ఇచ్చుకోండి. అమ్మ బంగారు తల్లి, మనందరినీ చల్లగా చూస్తారు. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.